అందరికీ వందనాలు. నా పేరు కీర్తన. నా పేరు అనన్య. ఈరోజు మేము ఒక జ్ఞాన పద్యంని చెప్పబోతున్నాం. దాని పేరు ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ఫ్లవర్. Fragrance of flower remains forever. It blossoms and shivers, scents all over. Be a fragrant flower, spread gospel power. Never be a stinky flower, it disperses bad odor. దీని భావం ఏమిటంటే, ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ఫ్లవర్ రిమైన్స్ ఫర్ ఎవర్, ఇట్ బ్లాసమ్స్ అండ్ షివర్, సెంట్స్ ఆల్ ఓవర్. అంటే పువ్వుల యొక్క పరిమళం మరియు వాసన ఎప్పటికీ ఉంటుంది, కానీ ఇది మళ్ళీ సాయంత్రానికల్లా చనిపోతుంది. ఈ పువ్వులే మళ్ళీ మనం సెంట్ లాగా మార్చుకోవడానికి పనికి వస్తాయి. ఇంకా ఇవే పరిమళం మళ్ళీ మనకి వెదజల్లుతుంది. ఆ ప్రాంతం మొత్తం ఆ పరిమళాలతో మొత్తం నిండిపోతుంది. అవి ఎంతో బాగుంటుంది కదా. అలాగే ఈ పరిమళం యేసు స్వభావమును ఇంకా లక్షణాలను సూచిస్తుంది. మనము కూడా ఈ పరిమళాన్ని వెదజల్లే వారిగా ఉండాలి మరియు ఇది వెదజల్లే వారిని ప్రోత్సహించాలి. అయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్ కూడా చేయండి. మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.